హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా పాపకి పెప్లం బ్లౌజ్ని స్టిచ్ చేశాను. మనం ఇది 3 to 5 ఇయర్స్ బేబీస్కి వేయొచ్చండి. చాలా ఈజీగా మనము పెప్లం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో అంతే అండి. కొంచెం కాకపోతే కింద ఫ్రిల్స్ అనేది వస్తుంది. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అప్లోడ్ చేయలేదు, కానీ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మనము ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాము. చూసారు కదా, కింద ఫ్రిల్స్ అనేది అన్నీ ఒకే లెంత్లో వచ్చి చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. నేను పట్టు బ్లౌజ్ని స్టిచ్ చేశానండి. హాఫ్ పట్టుది 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా బ్లౌజ్ని అనేది స్టిచ్ చేశాను. మనకి 1 మీటర్ తీసుకుంటాం, కానీ చిన్నపిల్లలే కదా, హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది. మిగతా హాఫ్ మీటర్ మనకి వేరే బ్లౌజ్ ఇంకొకటి స్టిచ్ చేసుకోవడానికి కూడా సెట్ అవుతుంది. దానికి హ్యాండ్స్ రావు, ఓన్లీ బాడీ పార్ట్ వరకే వస్తుంది. సో ఈ విధంగా 1 మీటర్ యూజ్ చేసి 5 ఇయర్స్ బేబీస్కి మనం 2 బ్లౌజెస్ అనేది స్టిచ్ చేయొచ్చు. మనము మోడల్ ఏదన్నా పెట్టాలి బ్లౌజ్కి అనుకుంటే క్లాత్ ఎక్కువ పడుతుంది, కానీ ప్లెయిన్గా ఇలా స్టిచ్ చేస్తే మాత్రం తక్కువ క్లాత్తోనే మనకి ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ నేను ముందుగానే హ్యాండ్స్ అలాగే బాడీ పార్ట్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కట్ చేసి పెట్టాను. అలాగే కింద క్లాత్ కూడా ఫ్రిల్స్ కోసం కటింగ్ అనేది చేసి పెట్టాను. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ది మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనము చుట్టూ ఈ పిన్స్ ఉంటాయి కదా, గుండు పిన్నులు, వాటిని పెట్టామంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా చాలా ఈజీగా అండ్ స్టిచ్చింగ్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం టైలరింగ్ చేయడానికి చాలా రకాల ఎక్విప్మెంట్సే వచ్చాయి, కానీ నేను టైలరింగ్ నేర్చుకునే కొత్తల్లో ఇవన్నీ ఏమీ లేవు. నార్మల్ స్కేలు, ఇంకా మనం మెజర్ చేసుకోవడానికి టేపు, కుట్టుకోవడానికి మిషన్, కత్తెర, ఇంకా అంతే. అంతకు మించి ఎక్స్ట్రా ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు అనుకోండి మనకి ఇలాంటి పిన్స్ వచ్చాయి, అలాగే లూప్ టర్నర్స్ అని ఇంకా చాలా రకాల టూల్స్ అనేది వచ్చాయి ఈజీగా మనం స్టిచ్చింగ్ చేయడానికి. ఫస్ట్ ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి చుట్టూ 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం స్టిచ్ లెంత్ కూడా ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. అటు సైడ్ పాదం ఉంది కదా, ఆ పాదాన్ని బేస్ చేసుకొని చుట్టూ స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి లెంత్ అనేది ఒకే లెవెల్లో వస్తుంది. సో ఈ విధంగా మనము చుట్టూ స్టిచ్, నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా, సో ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మధ్య మధ్యలో కట్స్ అనేది ఈ విధంగా పెట్టామంటే మనకి రౌండ్ షేప్ ఏ నెక్ అయినా సరే ఇలా కట్స్ అనేది పెట్టామంటే నీట్గా నెక్ అనేది కనిపిస్తుంది. స్టిచ్ చేయడానికి కూడా క్లాత్ పట్టేసినట్లు లేకుండా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా కట్స్ అనేది పెట్టేసిన తర్వాత ఈ పిన్స్ ఉన్నాయి కదా, వాటిని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కిందికి ఈ విధంగా పెట్టేసుకొని పైనుంచి టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు కింది సైడ్కి అడ్జస్ట్ చేసుకొని ఇంకొక స్టిచ్ అనేది టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా 2 టైమ్స్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనము క్లాత్ని కొంచెం కొంచెంగా, లైనింగ్ క్లాత్ అనేది పైకి కనిపించకుండా కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది నీట్గా వేసుకోవాలి. చూసారు కదండి, ఈ స్టిచ్ కూడా మనము ఒకే లెంత్ మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకున్నామంటే చూడడానికి లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా నెక్ మొత్తం స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు కింది సైడ్కి అంటే లైనింగ్ సైడ్కి టర్న్ చేసుకొని ఇప్పుడు చుట్టూ, లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకున్నామంటే మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంతవరకు ఉంది అనేది తెలియదు కదా, అందుకనే లైనింగ్ క్లాత్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. క్లాత్ మనకి ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసామంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనం బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా ముడతలు లేకుండా ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మనము లైనింగ్ మాత్రం ఖచ్చితంగా వాష్ చేయాలి. అంటే నీళ్ళల్లో తడిపి ఆరేసిన తర్వాత మాత్రమే మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా క్లాత్ని, లైనింగ్ క్లాత్ తెచ్చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసామంటే మనకి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యి 2 టైమ్స్ 1 టైం వాష్ చేసిన తర్వాత
క్లాత్ అనేది ముడతలు వస్తుంది. సో మనం స్టిచ్ చేసినప్పుడు ఫస్ట్ ఫిట్టింగ్ అనేది బాగానే ఉంటుంది, కానీ తర్వాత నుంచి క్లాత్ అనేది ముడతల్లాగా వస్తుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము లైనింగ్ని వాష్ చేసిన తర్వాతే యూజ్ చేయాలి. సో కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది అనేది ఫాలో అవ్వాలి. లైనింగ్ వాష్ చేసిన తర్వాతే, లైనింగ్ అనే కాదు, మనం కాటన్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే యూజ్ చేస్తామో స్టిచ్చింగ్కి అవన్నీ కూడా ఫస్ట్ ఒకసారి నీళ్ళల్లో తడిపి ఆరేసిన తర్వాతే మనము కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా చేయకుండా నార్మల్గా కాటన్ టాప్ ఏదైతే స్టిచ్ చేస్తామో అది మనకి కింది సైడ్ వెడల్పు తగ్గిపోతుంది, ఆ తర్వాత లెంత్ కూడా తగ్గుతుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఏమీ రాకుండా ఉండాలంటే మనము లైనింగ్ కానీ ఏదన్నా కాటన్ ఫ్యాబ్రిక్స్ అయినా సరే వీటిని నీళ్ళల్లో తడిపి ఆరేసిన తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది కొత్తగా నేను టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి తెలీదు, అందుకని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇప్పుడు చుట్టూ మొత్తం స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ రెండింటిని కట్ చేసి పెట్టుకుంటాం కదా. ఈ లైనింగ్కి మనము రైట్ సైడ్ ఏది, రాంగ్ సైడ్ ఏది అనేది ఒక టిక్ మార్క్ లాగా పెట్టుకున్నామంటే ఇది మనకి రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్ అనే ఒక ఐడెంటిటీ కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇది చిన్నపిల్లల బ్లౌజెస్ కన్నా పెద్దవాళ్ళ బ్లౌజెస్కి అయితే చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనము పెద్దవాళ్ళ బ్లౌజెస్కి ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీస్తాం కదా, ఆ లోతు తీసిన సైడు ఒక్కొక్కసారి మనకి ఫ్రంట్వి రెండు ఒకే సైడ్ రాకుండా ఒక సైడ్ ఏమో ఫ్రంట్ పార్ట్ వస్తుంది, ఇంకొక సైడ్ ఏమో బ్యాక్ పార్ట్ లోతు తీసింది వస్తుంది. ఫ్రంట్ది వేయాల్సిన దాన్ని బ్యాక్ పార్ట్కి అనేది వేస్తాము ఇలా మార్కింగ్ అనేది వేసుకోకుండా ఉంటే. సో ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటామంటే మనకి లోతు తీసింది ఏది, ఫ్రంట్ సైడ్ ఏ హ్యాండ్ వేసుకోవాలి, బ్యాక్ సైడ్ ఏ హ్యాండ్ వేసుకోవాలి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోకపోతే ఖచ్చితంగా మనము ఒక హ్యాండ్కి వేయాల్సింది అంటే ఫ్రంట్ పార్ట్ వేయాల్సిన హ్యాండ్ని బ్యాక్ పార్ట్కి వేస్తాము, బ్యాక్ పార్ట్ వేయాల్సిన హ్యాండ్ని ఫ్రంట్ పార్ట్కి అనేది వేస్తాము లోతు తీసింది. సో ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ నేను హ్యాండ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన, హ్యాండ్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు కింది సైడ్కి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా మనము లైనింగ్ సైడ్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే అంటే లైనింగ్ మీదే స్టిచ్ పడే విధంగా వేసుకోవాలి. అలా స్టిచ్ చేసామంటే మనకి పైన హ్యాండ్, ఒరిజినల్ హ్యాండ్ ఉంది కదా, ఆ హ్యాండ్ పైన స్టిచ్ అనేది కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. సో ఇది ఒకసారి ట్రై చేయండి. హ్యాండ్ మీద స్టిచ్ చేసే కన్నా లైనింగ్ మీద స్టిచ్ చేసామంటే మనకి హ్యాండ్ పార్ట్కి అనేది స్టిచ్ కనిపించదు. ఒకప్పుడు స్టిచ్చింగ్ అంటే ఎలా పడితే అలా స్టిచ్ చేశారు, కానీ ఇప్పుడు మాత్రం నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి, అలాగే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అనేసి ప్రతిదీ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో స్టిచ్చింగ్ అనేది చేస్తున్నారు. అలాగే ఓవర్లాక్ టైప్లో కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నారు. కొంచెం ఒక చిన్న దారం పోగు కూడా కనిపించకుండా నీట్గా ఉండాలి అని. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని స్టిచ్ ఎలా అయితే వేసామో ప్రతిదానికి కూడా అంతే అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని అనేది పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చులు కనిపించకుండా లైనింగ్ని కింది సైడ్కి పెట్టేసుకొని మళ్ళీ టాప్ స్టిచ్ ఇంకొకటి అనేది వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి పావించి మార్జిన్ తోటి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే స్టిచ్ వచ్చే విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇలా చుట్టూ స్టిచ్ అనేది వేసుకొని మనం ఇలా కట్స్ అనేది పెట్టుకోవాలండి. ఆర్మ్ లూజ్ దగ్గర అంటే హ్యాండ్ లూజ్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ మనకి ఐడెంటిటీ కోసం ఇలా కట్ అనేది పెట్టుకోవాలి. మిడిల్ పాయింట్ దగ్గర కూడా ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టామంటే మనకి హ్యాండ్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, హ్యాండ్కి పైన కొంచెం కూడా ఒక స్టిచ్ కూడా కనిపించకుండా మనకి ఎంత నీట్గా ఉందో. సేమ్ ఇంకా ఇదే ప్రాసెస్లో మనం సెకండ్ హ్యాండ్ని కూడా రెడీ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది, అలాగే హ్యాండ్స్ రెండు కూడా రెడీ అయ్యాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవాలి. దీనికి కూడా సేమ్ అంతే అండి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని వీటికి కూడా మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. కరెక్ట్ సైడ్ ఏది, రాంగ్ సైడ్ ఏది అనేది లైనింగ్కి మార్కింగ్ అనేది వేసుకొని ఆ తర్వాత ఇలా పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. రెండింటిని అంటే రెండు క్లాత్లు పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి
చేసిన తర్వాత నెక్ దగ్గర ఇలా పిన్స్ పెట్టుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది. బిగినర్స్కి అయితే ఇది చాలా యూజ్ అవుతుందండి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే పిన్స్ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు, అలా డైరెక్ట్గా కూడా స్టిచ్ చేస్తారు. ఇక్కడ నేను మీకు చూపించడానికి పిన్స్ పెడుతున్నాను. అలాగే ఇలా పిన్స్ పెట్టి స్టిచ్ చేసామంటే మనకి కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ మనము నెక్ చుట్టూ పావించి మార్జిన్ తోటి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఒకటేమో హుక్స్ పట్టి, ఇంకొకటేమో కాజల్ పట్టి అండి. రెండు పార్ట్లు ఉంటాయి కదా బ్యాక్ సైడ్, ఆ రెండు పార్ట్లు కూడా ఇదే ప్రాసెస్లో నెక్ అనేది స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీనికి కూడా మనము మధ్యలో ఇలా చిన్న చిన్న కట్స్ అనేది ఇవ్వాలి. ఇలా కట్స్ ఇచ్చామంటే రౌండ్ నెక్ అయినా ఏ నెక్లు అయినా చాలా నీట్గా మనం స్టిచ్ చేసుకోవడానికి క్లాత్ పట్టేసినట్లు లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా నెక్ మొత్తాన్ని కట్స్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టాం కదా, ఇప్పుడు కింది సైడ్కి పెట్టేసుకొని చుట్టూ కూడా లైనింగ్ అనేది పైకి కనిపించకుండా కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ, అలాగే ముడతలు కూడా ఏమీ రాకుండా ఈ 2 పాయింట్స్ అనేది చూసుకోవాలి. లైనింగ్ ఏమో పైకి కనిపించకూడదు, అలాగే ముడతలు కూడా రాకుండా ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒకే లెంత్లో వేసుకోవాలండి స్టిచ్. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఒకే లెంత్లో వేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు స్టిచ్ అనేది ఒకే లెంత్లో వేయడానికి నీట్గా వస్తుంది. నెక్ పైన ఇలా టాప్ స్టిచ్ అనేది వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ సైడ్కి క్లాత్ అనేది టర్న్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ చుట్టూ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ ఇలా చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం మొత్తం స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇది స్టిచ్ చేసేటప్పుడు కూడా ముడతలు ఏమీ లేకుండా నీట్గా ఇలా హ్యాండ్ తోటి చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది ప్రతి దానికి కూడా యూజ్ అవుతుందండి. అంటే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది ఏది మనం స్టిచ్ చేసినా కానీ ఇదే ప్రాసెస్ అనేది ఉంటుంది. 3 to 4 years బేబీస్కి మనం ఫుల్ షోల్డర్ వచ్చేసి 4 inches తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ కూడా 4 inches తీసుకోవాలండి. నెక్ విడ్త్ వచ్చేసి 1.5 inch తీసుకోవాలి. షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5 inch తీసుకుంటే మనకి 3 to 4 years బేబీస్కి మెజర్మెంట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. హ్యాండ్ లూజ్ అనేది మీ బేబీ ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా హ్యాండ్ లూజ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి మనము 3 to 3.5 inch వరకు తీసుకోవచ్చు. సో కొంచెం ఎక్కువ విడ్త్ అంటే డీప్ అనేది ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. ఇంకా సైడ్ జాయింట్లో అంటారా అంటే చెస్ట్ లూజు వేస్ట్ లూజు ఇవన్నీ ఒకే లెంత్లో ఉంటాయి. మనం బేబీస్ని బేస్ చేసుకొని హెల్తీగా ఉండే బేబీస్కి అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి, కొంచెం థిన్గా ఉండే బేబీస్కి అయితే కొంచెం తక్కువ అనేది తీసుకుంటే సరిపోతుంది. నార్మల్గా షోల్డర్ ఈ నెక్ విడ్త్ ఇవన్నీ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఇంతే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఒక పార్ట్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా కిందికి ఫోల్డ్ చేసుకొని హుక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా మనకి కింది సైడ్కే వస్తుంది కదా, ఎక్స్ట్రా 1 inch తీసుకుంటాం కదా, ఆ 1 inchని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేదేమో కాజా పట్టి వస్తుంది, రైట్ సైడ్ వచ్చేదేమో హుక్స్ పట్టి వస్తుంది. సో దానికి కాజా పట్టికేమో 2 stitches అనేది వేసుకోవాలి, హుక్స్ పట్టికేమో ఫోల్డ్ చేసుకొని 1 stitch వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నేను స్టిచ్ చేసింది హుక్స్ పట్టి దాన్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసాను. ఇప్పుడు ఇంకొక సైడ్ది స్టిచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి కాజాలు పట్టి, దీనికి కూడా నెక్ అనేది కరెక్ట్ సైడ్కి టర్న్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న క్లాత్ని ఈ విధంగా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనకి హుక్స్ పట్టి కోసం 1 inch తీసుకున్నాం కదా, ఆ 1 inchని ఫోల్డ్ చేసేసుకొని దీనికి 2 stitches అనేది వేసుకోవాలి. కాజాలు వేసుకుంటాం కదా, దానికోసం అయితే 2 stitches అనేది వేసుకోవాలి. మనం కాజాలు మిషన్ పైన వేసుకోవచ్చు, లేదంటే చేతితో కూడా మనము కాజాలు అనేది స్టిచ్ చేసుకోవచ్చు. అవి కాజాలు స్టిచ్ చేసుకోవడం తెలియని వాళ్ళు ఉంటే మిషన్ మీద ఎలా స్టిచ్ చేసుకోవాలో మీరు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా వీడియో అనేది చేస్తాను. మిషన్ పైన మనము హుక్స్లు కాజాలు రెండు కూడా స్టిచ్ చేయొచ్చు, కానీ నేను ఓన్లీ కాజాల వరకే స్టిచ్ చేస్తాను, హుక్స్లు మాత్రం చేతితోనే స్టిచ్ చేస్తానండి. సో సెకండ్ పార్ట్ కూడా ఈ విధంగా
లైనింగ్ మొత్తం స్టిచ్ చేసుకొని నెక్ని కూడా కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి. నెక్ ఎంతవరకు ఉందనేది ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ రఫ్ చేసుకోవాలి, అంటే మనకి నెక్ సైడ్ రఫ్ చేయాలి. స్టిచ్ చేసేటప్పుడు కింది సైడ్ వచ్చేసరికి రఫ్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే మనము దీనికి ఫోల్డ్ చేసి అయినా స్టిచ్ చేస్తాము. నార్మల్ బ్లౌజ్ అయితే ఫోల్డ్ చేస్తాము, ఇది పెప్లం బ్లౌజ్ కదా, దీనికి ఫ్రిల్స్ అనేది వస్తుంది. సో అందుకని రఫ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా 2 స్టిచెస్ అనేది వేసుకున్న తర్వాత కింది సైడ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనం నెక్కులు స్టిచ్ చేసేటప్పుడు క్యాన్వాస్ పేపర్ వేసామంటే నెక్కులు అనేది చాలా నీట్గా మంచి ఫినిషింగ్ అనేది ఉంటుందండి. నేను ఇక్కడ నెక్కి ఎందుకు వేయలేదు అంటే, నేను ఈ బ్లౌజ్కి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేద్దాం అనుకుంటున్నాను. ఆ క్యాన్వాస్ పేపర్ వేసానంటే పర్ల్స్ ఏమన్నా స్టిచ్ చేసేటప్పుడు నిడిల్కి ఈ క్లాత్ అనేది గట్టిగా పట్టేసి మనకి చాలా అంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేను దీనికి అనేది క్యాన్వాస్ పేపర్ వేయకుండా నార్మల్గానే ఇలా స్టిచ్ అనేది వేశాను. సో మీరు ఏవైనా బ్లౌజ్ అంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఏం చేయట్లేదు, డిజైనర్ బ్లౌజెస్ లేదంటే మామూలు బ్లౌజులు అయినా స్టిచ్ చేసేటప్పుడు క్యాన్వాస్ పేపర్ వేశారంటే నెక్లు అనేది చాలా బాగా ఉంటుంది. సో ఇప్పుడు మనము రెండింటిని కలుపుకొని, అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి రెండింటిని కింద మనకి కాజా పట్టి అనేది ఉండాలి, పైనేమో హుక్స్ పట్టి వచ్చే విధంగా ఇలా నీట్గా పెట్టేసుకొని నెక్ దగ్గర కూడా మనకి 2 సమానంగా వచ్చేలాగా చూసుకొని ఆ తర్వాత ఇలా పెట్టేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ అటు సైడ్ నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ విధంగా ఒక బాక్స్ లాగా వచ్చేలాగా చూసుకొని మనం స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు కింద ఫ్రిల్స్ కోసం క్లాత్ తీసుకున్నాం కదా, ఈ క్లాత్ విడ్త్ వచ్చేసి మనకి బ్లౌజ్ కన్నా 2 టైమ్స్ 2.5 టైమ్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. మనకి బ్లౌజ్ విడ్త్ 14 వస్తే దానికన్నా డబల్ తీసుకోవాలి. 34 లేదంటే 34 కన్నా ఎక్కువ, అంటే ఎక్కువ ఇంచెస్ అనేది తీసుకున్నామంటే మనకి ఫ్రిల్స్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా క్లాత్ని అనేది కట్ చేసుకోవాలి. విడ్త్ వచ్చేసి 34 ఉండాలి. ఇంకా లెంత్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ తీసుకోవాలండి. 4 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం తక్కువైనా ఎక్కువైనా మన ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని కింది సైడ్కి అడ్జస్ట్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనకి లెంత్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు కూడా ఇదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ మళ్ళీ లైనింగ్ని జాయిన్ చేసుకుంటూ ఈ రెండింటిని కలిపి చుట్టూ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది కట్ చేసేసుకొని మనము ఈ విధంగా 2 పీసెస్ని ఫ్రంట్ సైడ్ వేసే ఫ్రిల్ పీస్ ఉంది కదా, అది ఇంకా బ్యాక్ సైడ్ ఈ విధంగా 2 సపరేట్గా కట్ చేసుకున్నాను. నేను ఈ విధంగా ఇలా కటింగ్ అనేది చేసేసుకొని రెండింటిని జాయింట్ అనేది చేసి ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్లు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపించాను, కానీ డాట్స్ ఎలా వేసుకోవాలో చూపించలేదు కదా. సో ఫస్ట్ మనము ఖర్చుల కోసం ఎంత క్లాత్ అయితే ఉంచుకుంటామో ఆ క్లాత్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 ఇంచ్ అనేది ఉంచానండి ఖర్చుల కోసం. సో దాని దగ్గర మార్కింగ్ అనేది వేసిన తర్వాత ఇప్పుడు మనకి క్లాత్ ఎంత విడ్త్ అయితే వస్తుందో దాన్ని మార్కింగ్ వేసుకొని దానికి హాఫ్కి ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకొని ఇక్కడ ఫస్ట్ మనము ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఈ డాట్ లెంత్ వచ్చేసి మనకి 2.5 ఇంచు లేదంటే 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. విడ్త్ 1 ఇంచ్ ఉండాలి, లెంత్ వచ్చేసి 2.5 ఇంచు లేదంటే 3 ఇంచెస్ ఈ విధంగా తీసుకోవాలండి. ఇలా మనం మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది డాట్స్ అనేది వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనము అటు సైడ్ డాట్ ఇటు సైడ్ డాట్, అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండింటికి కూడా డాట్స్ అనేది వేసుకోవాలి. మనం డాట్స్ ఇలా వేసుకోవచ్చు, లేదంటే ఇంకొక ప్రాసెస్లో కూడా డాట్స్ అనేది వేసుకోవచ్చు. నేను బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అనేది షార్ట్స్ వైజ్గా అప్లోడ్ చేశానండి. మొత్తం ఒక 5-6 పార్ట్స్ ఏమో అప్లోడ్ చేశాను. వాటిల్లో డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ప్రతిదీ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కటింగ్ స్టిచ్చింగ్ 2 కూడా అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి.
మనము అటు సైడ్ డాట్ని ఎలా అయితే వేసుకున్నామో ఇటు సైడ్ కూడా మార్కింగ్ అనేది వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. నేను మార్కింగ్ ఏం వేయనండి, జస్ట్ మీకు చూపించడం కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఇది కూడా కొంచెం క్రాస్ వచ్చింది, అంటే హ్యాండ్ తోటి అలా డ్రా చేశాను కదా. మరి మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ని యూజ్ చేసి లెంత్ దగ్గర విడ్త్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకొని ఆ తర్వాత స్ట్రైట్గా లైన్స్ అనేది, స్ట్రైట్గా కాదు ఇలా కొంచెం కోన్ షేప్లో వచ్చే విధంగా మార్కింగ్ అనేది వేసుకొని దానిపైన స్టిచ్ చేశారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది డాట్స్ వేయడానికి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి కూడా ఇదే ప్రాసెస్లో డాట్స్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మనము ఖర్చుల కోసము ఎంత క్లాత్ అయితే పెట్టేసామో దానికి మార్కింగ్ అనేది వేసుకొని ఆ తర్వాత ఉన్న క్లాత్ మొత్తాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇలా డాట్ అనేది పట్టి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. నాకు లెంతీ వీడియోస్ చేయాలంటే ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి. గంటలు గంటలు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంతంతా డ్రై అయిపోయి అసలు అంతసేపు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు అసలు పెద్ద తలకాయ నొప్పిగా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను స్టిచ్చింగ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి 28 మినిట్స్ అలా వచ్చింది. ఇక్కడ చూడడానికి హాఫ్ అన్ అవర్ లాగే ఉంది, కానీ దీనికి ఇవ్వడానికి నాకు ఎన్ని టేకులు అయ్యాయో. మూవీలో కదా యాక్టింగ్ చేయడానికి టేకులు అయినట్టు దానికన్నా ఎక్కువ నాకు 1.5 అవర్ టైం పట్టింది ఈ వీడియో ఒక్కదానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఇక్కడ నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటికి డాట్స్ అనేది వేసుకోవడం రెడీ అయిన తర్వాత ముందుగానే క్లాత్ అనేది ఫ్రిల్స్ కోసం స్టిచ్ చేసాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని కలుపుకొని దానికి ఫస్ట్ స్టార్టింగ్లో 1.5 ఇంచ్ స్టిచ్ అనేది ఖర్చుల కోసం ఉంచుకున్నాం కదా, దాని దగ్గర ఫ్రిల్స్ అనేది పెట్టాల్సిన అవసరం లేదండి. దానికి అలాగే స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకొని ఆ తర్వాత నుంచి ఇలా మనం చిన్నగా ఫ్రిల్స్ అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం ఫ్రిల్స్ లెంత్ అనేది అన్నిటికి కూడా ఒకే లెంత్ మెయింటైన్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. అందుకే మనము ఈ క్లాత్ అంటే ఫ్రిల్స్ పెట్టే క్లాత్ కొంచెం ఎక్స్ట్రానే తీసుకొని ఈ ఫ్రిల్స్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ఫ్రిల్స్ అనేది తక్కువ వచ్చి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వచ్చిందంటే లుక్ అనేది బాగోదు. సో ఈ విధంగా మనము అన్నీ ఒకే లెంత్లో వచ్చేలాగా చూసుకొని ఫ్రిల్స్ అనేది పెట్టిన తర్వాత ఇప్పుడు క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంటే దీన్ని కట్ చేశాను. ఇలా ఫస్ట్ మనము ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, ఫ్రిల్స్ అన్నిటిని స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ దానిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఈ స్టిచెస్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రిల్స్ అన్నీ ఒకే లెంత్లో వచ్చి ఎంత నీట్గా ఉందో. మనకి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి నీట్గా ఐరన్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది ఇంకా చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్నామో సేమ్ ఇదే ప్రాసెస్లో బ్యాక్ పార్ట్కి కూడా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్లకు కూడా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్లు రెండు కూడా లోపల సైడ్ ఉండాలి, లైనింగ్ ఫ్యాబ్రిక్లు రెండు కూడా మనకి ఇలా బయటకు వచ్చే విధంగా పెట్టేసుకొని ఇప్పుడు హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, ఆ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా ఇలా మార్కింగ్ వేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత రెండు షోల్డర్స్ అనేది మనము 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ షోల్డర్కి కూడా ఇదే ప్రాసెస్లో మనం ఫస్ట్ మార్కింగ్ అనేది వేసుకొని ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 స్టిచెస్ అనేది వేసుకోవాలండి ప్రతిదీ కూడాను. ఇప్పుడు ఇలా మనము సెకండ్ షోల్డర్ కూడా జాయింట్ అనేది చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆ హ్యాండ్ని ఈ షోల్డర్కి అనేది జాయింట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇంకా సైడ్ జాయింట్లు అనేది చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు ఇలా మార్కింగ్ వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే మార్కింగ్ లేకుండా అలా డైరెక్ట్గా వేస్తారు, కానీ కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నారు కదా, సో మార్కింగ్ 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకున్న తర్వాత స్టిచ్ అనేది వేసుకోండి. చూసారు కదా మనకి ఈ షోల్డర్ దగ్గర కూడా క్లాత్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఒక సైడ్ అంటే హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, ఆ క్లాత్ అనేది ఒకవేళ అటు ఇటు ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా వచ్చిందంటే ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి చిన్న
అడ్జస్ట్మెంట్లు ఏమన్నా ఉంటే మనము ఇలా హ్యాండ్ జాయింట్ చేసుకోకముందే చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఫస్ట్ హ్యాండ్ మిడిల్ ఉంది కదా, ఆ హ్యాండ్ మిడిల్ని షోల్డర్కి స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఒక పావించి మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి ఒక సైడ్. ఆ తర్వాత మళ్ళీ ఇటు సైడ్ అంటే ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. మొత్తం ఒకేసారి స్టిచ్ అనేది వేసుకోకూడదు. ఫస్ట్ ఒక సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు సైడ్లు స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు స్ట్రైట్ స్టిచ్ అనేది మొత్తం కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఈ ప్రాసెస్లో మనం స్టిచ్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలా కాకుండా ఒక సైడ్ నుంచి స్టిచ్ చేసుకున్నామంటే కొంచెం అటు ఇటు అవుతుంది. సో అలా కాకుండా ఇలా ఫస్ట్ మనం హ్యాండ్ మిడిల్ పాయింట్లో నుంచి జాయింట్ అనేది చేసుకోవాలి హ్యాండ్ని. ఇలా 2 స్టిచెస్ వేసుకొని హ్యాండ్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెండింటిని జాయిన్ చేసేటప్పుడు మనకి ముడతల్లాగా వస్తాయండి. సో ఆ ముడతలు ఏమీ లేకుండా క్లాత్ని కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. సో అలా వేసుకుంటేనే ముడతలు రాకుండా ఉంటుంది. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనకి 2 హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 3.5 ఇంచ్ వచ్చిందండి హ్యాండ్ లూజు. ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాను. సో ఈ విధంగా 3.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. ఖర్చుల కోసం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ 1.5 ఇంచ్ని కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఆర్మ్ లూజ్ దగ్గర. సో ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఫస్ట్ రఫ్ అనేది చేసుకోవాలి. సో అలా రఫ్ లాగిన తర్వాత మనము ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఆర్మ్ లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ రెండింటిని కలుపుకుంటూ ఇలా లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు కలుపుకున్న హ్యాండ్ అంటే షోల్డర్ పార్ట్ హ్యాండ్ పార్ట్ రెండే కలుపుకొని స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ అనేది పైకి ఉండేలాగా చూసుకొని రెండు సైడ్లు అంటే కింది సైడ్ పైకి ఉండాలి, పై సైడ్ కూడా పైకి వచ్చే విధంగా ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా కాకుండా ఎలా పడితే అలా స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉండదు. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ పార్ట్ దగ్గర కూడా ప్లస్ సింబల్ వచ్చి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము సైడ్ జాయింట్లు చేసేటప్పుడు కూడా ఖర్చుల కోసం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ 1.5 ఇంచ్ మార్కింగ్ అనేది ఇలా వేసుకొని డ్రా చేసుకోవాలి. ఇలా కింది సైడ్ మాత్రం 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. ఖర్చుల కోసం ఇక్కడ 1.5 ఇంచ్ ఏం అవసరం లేదు. ఫ్రిల్స్ ఉంది కదా, ఆ ఫ్రిల్స్ దగ్గర 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ మార్కింగ్ పైనే స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మధ్యలో కట్స్ లాగా కూడా పెట్టారంటే మనకి టైట్గా పట్టేసినట్టు కూడా లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు అటు సైడు ఇటు సైడు 3 స్టిచెస్ అనేది వేసుకోవాలి. సైడ్ జాయింట్లు చేసిన తర్వాత ఫస్ట్ మనం ఒక స్టిచ్ వేసాం కదా, పక్కన ఇంకొక 2 స్టిచెస్ అనేది వేసుకున్నామంటే మనకి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇటు సైడ్ కూడా మనము హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి, సైడ్ జాయింట్లు చేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉందండి. ఇక్కడ నేను మీకు చూపించడానికి సైడ్ జాయింట్లు చేశాను కానీ మళ్ళీ స్టిచెస్ తీయాలి, ఎందుకంటే దీనికి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయాలని ముందుగానే చెప్పాను కదా. సో ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.